ప్రైజ్ ది లార్డ్. దైవ సేవకురాలుగా మీ ముందు దేవుని వాక్యంతో రావడానికి దేవుడు నాకు కృపనిచ్చినందుకు నేను దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాను. మరి యూట్యూబ్ ఎదురుగా ఉన్న దేవుని ప్రజలందరికీ కూడా దైవదాసురాలుగా మీకు శుభములు పలుకుతున్నాను. మీరు దేవుని వాక్యం కొరకు ఎదురు చూస్తున్నారు. మరి నేను ఈ దినాల్లో ప్రత్యేకమైన ప్రార్థనలో ఉన్నాను. అయితే నేను ప్రార్థన చేస్తుండగా దేవుడు నాకు ఒక కార్యాన్ని బయలుపరిచినాడు. అదేంటంటే మరి గొప్ప ఉజ్జీవం తప్పకుండా లోకంలో రాబోతుందని ఒక బలమైన మరి ఒక ప్రేరణ నాకు కల్పించినాడు. ప్రత్యేకమైన ప్రార్థన చేస్తున్నాను. గొప్ప ఉజ్జీవం మన దేశం మీదకి రావాలి. కరోనా ఎలా వ్యాపించింది? చైనాలో మొదలై ప్రపంచమంతా వ్యాపించింది. మరి ఉజ్జీవం ఎందుకు? మన నుండి ఆరంభించి సర్వలోకానికి ఎందుకు వ్యాపించకూడదని ఒక సవాలుతో కూడిన ఒక ప్రశ్న నాకు కలిగింది. మనము ప్రసంగాలు చేస్తున్నాం, పాటలు పాడుతున్నాం, ప్రార్థనలు చేస్తున్నాం, కూడుకుంటున్నాం, జూమ్లో కూడుకుంటున్నాం. మనమేం ఓడిపోలేదు ఇంతవరకు. మనము తప్పకుండా దేవుని కృపను పొందిన వారమే, దేవుని దయ సంపాదించుకున్నాం. కానీ ఈ ఉజ్జీవం కొరకు మనం ప్రార్థన చేసి ఉజ్జీవం కొరకున్న మరి వాక్య పరిచర్య అందించి ప్రజల్లో ఒక చైతన్యాన్ని తీసుకొని రావాలని పరిశుద్ధాత్ముడు నన్ను ప్రేరేపించినాడు. ఉజ్జీవం అనగా ఏమి? ఉజ్జీవం ఎప్పుడు వస్తుంది? ఎలా వస్తుంది? ఉజ్జీవం రావడానికి మార్గాలు ఏంటి? ఇలాగూ కోకొలలుగా దేవుడు నాతో మాట్లాడబోతున్నాడు. ఎందుకంటే నేను నమ్ముతున్నాను మరి తప్పకుండా దేవుడు నన్ను ఒక సాధనంగా వాడుకుంటాడు ఈ ఉజ్జీవం కొరకని నేనైతే విశ్వసిస్తున్నాను. మీరందరూ నా కొరకు ప్రార్థన చేయాలని బహువినయంగా కోరుతున్నాను. దేవుడు నాతో మాట్లాడిన మాటలన్నీ కూడా మీకు శీర్షికగా అందిస్తాను. నేను ఒకటి నమ్ముతున్నాను, యోహాను సువార్త 7:38 ఉన్నట్టు నా యందు విశ్వాసం ఉంచు వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని ఆయన బిగ్గరగా చెప్పినాడు. ఐ బిలీవ్ ఇన్ దట్ వర్స్. కాబట్టి నేను నమ్ముతున్నాను. మీ ప్రార్థన సహాయం నాకు కావాలి. దేవుడు నా ద్వారా మీతో మాట్లాడాలి, నాతో మాట్లాడాలి, మనందరితో మాట్లాడాలి. గొప్ప ఉజ్జీవం తప్పకుండా రావాలి. అది ప్రపంచానికి ప్రాకిపోవాలని ఆశపడుతున్నాము. దేవుని స్తోత్రం. ఇది తప్పకుండా సాధ్యమే అని నేను నమ్ముతున్నాను దేవుని వాక్యాన్ని. అంత్య దినాల్లో తన ఆత్మను సర్వజనుల మీద కుమ్మరిస్తానని గొప్ప వాగ్దానం ఉంది కదా, ఆ వాగ్దానం నెరవేరాలి. నీ ప్రజలం, మేము నీ ప్రజలం, నీ ప్రజలు మరి నీ యందు సంతోషించినట్లు గొప్ప ఉజ్జీవం. అవును, ఈరోజు నేను ఎంచుకున్న నాకు దేవుడు బయలుపరిచిన అంశం కూడా అదే. టోటల్ జాయ్, సంపూర్ణ సంతోషం, ఏ కంప్లీట్ హ్యాపీనెస్. అది ఉజ్జీవం ద్వారానే మనకు కలుగుతుంది. పోయిన ఆదివారం నేను ఇచ్చిన ప్రసంగం 85వ కీర్తన 6వ వచనంలో ఉంది. నీ ప్రజలు నీ యందు సంతోషించినట్లు మమ్మను మరల బ్రతికింపవా. ఉజ్జీవం అంటేనే మరల బ్రతకడం, జీవము కలగడం, పునరుజ్జీవం, లివింగ్ వన్స్ అగైన్, రివైవ్డ్ ఇన్ యువర్ స్పిరిట్. చూడండి, యెహెజ్కేలు 37వ అధ్యాయంలో చూస్తాం. ప్రవక్త దేవుని మాటలు ఎండిన ఎముకల మీద ప్రవచింపగా అక్కడ గొప్ప ఎముకలు, మరి మాంసము, నరములు, కండరములు అన్నీ కూడా మరి ఏకమై, అంటే సరిగా కూడుకొని జీవాత్మ నూదినప్పుడు అవన్నీ కూడా గొప్ప సైన్యంగా మారిపోయిందని మనం యెహెజ్కేలు 37లో చూస్తున్నాం. అలాగే గొప్ప ఉజ్జీవం రావాలి. మీరందరూ ప్రార్థన చేయండి. అందుకే దేవుడు నన్ను నిలబెట్టినాడు. మరి ఉజ్జీవం గురించి ఉన్న ప్రసంగాలు చేయమన్నాడు. నాకు తెలుసు దేవుడు నా నోటికి తోడై ఉండి నా ద్వారా పలకపోతున్నాడు. మీరందరూ మరి నా కొరకు ప్రార్థన చేయాలి. ముఖ్యంగా ప్రార్థన లేకుంటే ఉజ్జీవం రాదు. ప్రేయర్ ఈజ్ ద గ్రేట్ సోర్స్ ఫర్ రివైవల్. ప్రార్థనే ఉజ్జీవానికి మూల కారణం. కాబట్టి నా కొరకు ప్రార్థన చేయాలి. ఈ శీర్షికలో దేవుడు మాట్లాడాలి. మానవ స్వరం మనకొద్దు. లెట్ గాడ్ స్పీక్ త్రూ దై సర్వెంట్. ఆయన పనిముట్టును నేను, పనికత్తెను నేను. నా ద్వారా దేవుడు తన ఉద్దేశాలు, తన తలంపులు, తన మరి యోచనలు నా ద్వారా బయలుపరచాలని నా కొరకు ప్రార్థన చేయండి. థ్యాంక్ యూ. అయితే ఈరోజు సంపూర్ణ సంతోషం, ఉజ్జీవము అనే 2వ ప్రసంగం చేస్తున్నాను, రివైవల్ సిరీస్లో నంబర్ 2. అయితే ఉజ్జీవం ద్వారా టోటల్ జాయ్, ఆ సంపూర్ణ సంతోషం. చూడండి, లోకంలో మరి సంతోషం అనేది చాలా కరువైపోయింది, చాలా కరువైంది. బాధపడుతున్నారు, భయపడుతున్నారు, ఆందోళన చెందుతున్నారు. టీవీలో చూసినాను, అసలు టీవీ ఆన్ చేయడం లేదు ఈ దినాల్లో. ఎందుకంటే అన్ని భయకంపితమైన వార్తలే. ఎందుకు మన మది చెడిపోవాలి? దేవుని మీద గురి పెట్టుకొని ఉంటే ఆ సంతోషం మనకు ఉంటుంది.
ఇవన్నీ వింటుంటే మనసు చెదిరిపోతుంది. అకాల మరణాలు, ఇలాగూ కొన్ని దుఃఖకరమైన సంఘటనల ద్వారా, రోగం ద్వారా ఎంతమంది పడి ఉన్నారు హాస్పిటల్లో, ఆర్థిక ఇబ్బందుల్లో ఎంతమంది ఉన్నారు, ఉద్యోగం పోయి ఎంతమంది బాధపడుతున్నారు, కుటుంబాలు విడిపోయి ఎంతమంది బాధపడుతున్నారు, వివాహం కాలేదని, ఉద్యోగం లేదని, అసమాధానం అన్నీ ఉండి కూడా కొన్ని కుటుంబాల్లో వారు ఎందుకు తగులాడుతున్నారో నాకు అర్థం కాదు. నాకు చాలా బాధ కలుగుతుంది. అటువంటి కుటుంబాలు అన్నీ ఇచ్చిన తర్వాత కూడా భార్య భర్తలు కలహిస్తూ ఉంటారు. స్తుతి లేదండి, ఆ కుటుంబంలో స్తుతి లేదు, కరువు అయిపోయింది. కాబట్టి అంత అసమాధానం చోటు చేసుకుంది. సాతానుడు ప్రవేశించినాడు. అంటే కృతజ్ఞత లేని కుటుంబాలు చాలా ఉంది. లోకమంతా చాలా అసమాధానంతో ఉంది, అసంతోషంతో ఉంది, దుఃఖంతో ఉంది. నెమ్మది లేని రోజులు ఇవి. బాధ ఎక్కువైపోయింది. చూడండి, ఇన్ని పరిస్థితుల్లో కూడా దేవుని బిడ్డలు దైవ సంతోషం కలిగి ఉంటారు. నేను మాట్లాడేది ఈరోజు సంపూర్ణమైన సంతోషం గురించి. లోకంలో కరువైంది ఒక్కటి, అదేంటంటే సంతోషం లేదు. ఉన్నవారికి సంతోషం లేదు, లేని వారికి సంతోషం లేదు. లేని వారికి లేదని సంతోషం లేదు, ఉన్నవారికి అన్నీ ఉండి కూడా వారికి అన్నీ ఎక్కువై సంతోషాన్ని పోగొట్టుకుంటున్నారు. చూడండి, ఇవన్నీ ఇలా ఉన్నప్పుడు దేవుని బిడ్డలమైన మనకు ఆధారం ఎక్కడుంది? నేను ఒక ప్రసంగం చేసినాను కదా, నాకు దిక్కేది, నాకు దారి ఏది? మనకు దిక్కు దారి దశ అంతా కూడా దేవుడై ఉన్నాడు. దేవుని స్తోత్రం. ఆయన రెక్కల క్రింద మనం సురక్షితంగా ఉన్నాం. ఈరోజు ప్రార్థన చేసే వ్యక్తివే నీవు ఉంటే తప్పకుండా నీకు నెమ్మది కలుగుతుంది, నీకు సమాధానం, సంపూర్ణమైన ఆనందం కలుగుతుంది. ఈ ఉజ్జీవము నీకు సంపూర్ణమైన సంతోషాన్ని ఇస్తుందని చెప్పగలం. ఉజ్జీవము అనగా ఏమి? వాట్ ఈజ్ రివైవల్ అంటే దేవుడు దిగి రావడమే ఉజ్జీవం. నన్ను అడిగితే ప్రార్థన ఫలితంగా దేవుడు తన ఆత్మను ఒక్కొక్కరి మీద కుమ్మరించడం, స్వయంగా ఆయన గగనం చీల్చుకొని మన ప్రార్థనలో ఆలకించి దిగి రావడం. దేవుడు దిగొస్తే ఎలా ఉంటుంది అండి? ఆలోచించండి. అంటే తరచుగా ఈ మాట మనం వింటాం, ఉజ్జీవం ఉజ్జీవం అని. ప్రార్థనలో దేవా మమ్మల్ని ఉజ్జీవింపజేసి మా సంఘం మీద ఉజ్జీవం పంపు, ఈ లోకం మీద ఉజ్జీవం పంపు అని మనం వింటాము. మనకు దాని అర్థం తెలియకుండానే మనము అడుగుతూ ఉంటాం. యాక్చువల్లీ యూ షుడ్ నో వాట్ ఈజ్ రివైవల్. అయితే ఈ ఉజ్జీవము వస్తే భూమి మీద ఏం జరుగుతుంది అంటే, భూమి మీద దేవుడు తన పని అత్యాసక్తితో జరిగించడం మనం చూస్తాం. వీ విల్ విట్నెస్ గాడ్ వర్కింగ్ ఎట్ ఫుల్ పేస్. దేవుడు ఉధృతంగా పనిచేయడం మనం చూస్తాం. దేవుడు బహు రోషంతో తన కార్యాన్ని చేయడం మనం చూస్తాం. ఇలాంటి స్థితిని మనం చూడబోతున్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కొన్నిసార్లు కొన్ని ఏండ్లు తరబడి ప్రార్థన చేసినా కార్యాలు ఏమీ జరగకుండా, కొన్ని దశాబ్దాల పాటు భక్తులు ప్రార్థన చేసినా జరగని కార్యాలు త్రుటిలో జరగడం, కొన్ని గంటల్లో జరగడం, కొన్ని దినాల్లో అద్భుతమైన అసాధ్యమైన కార్యాలు జరగడం మనం కనులారా చూస్తాం. ఇప్పుడు ఒక వ్యక్తి కొరకు మనం ఎన్ని సంవత్సరాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేసినా ఆ వ్యక్తి మారకుంటే, నిజమైన ఉద్యోగం వచ్చిందంటే వాళ్ళందరూ రొమ్ము కొట్టుకొని అంగలార్చి పాపాన్ని ఒప్పుకొని దేవుని ఆత్మ ద్వారా వారు నలగొట్టబడి, అంటే ఆ యొక్క మారు మనసులోకి రాగలరు. వారి జీవితాలు మారిపోతుంది. నూతన సృష్టిగా వారు తీర్చబడతారు. ఉజ్జీవము ప్రపంచం మీదకి దిగితే ఇవన్నీ కూడా జరుగుతుంది. ఉజ్జీవము నీలో రగలాలి. ఒక భక్తుడు దేవునికి ప్రార్థన చేస్తున్నాడంట, ఉజ్జీవం కావాలి, మా దేశంలో ఉజ్జీవం కావాలి, మా ప్రపంచంలో ఉజ్జీవం కావాలంటే ఏం చేయాలి? ఉజ్జీవానికంటే దేవుడు అతనికి సెలవిచ్చినాడంట, నీ చుట్టూ నువ్వు ఒక గిరి గీసుకో, చాక్ పీస్తో నువ్వు ఒక నీ చుట్టూ గీత గీసుకుని దాంట్లో ఉండి, దేవా ప్రపంచానికి ఉజ్జీవము నువ్వు పంపకముందు ఈ యొక్క సర్కిల్లో ఈ ఉజ్జీవం పంపమంటే అతని మీద ఉజ్జీవం కుమ్మరింపబడాలని ప్రార్థన చేసినాడు. అటు గొప్ప భక్తులు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఉజ్జీవము వచ్చినప్పుడు, వెన్ ద ట్రూ రివైవల్ కమ్స్, ఉజ్జీవం వచ్చినప్పుడు అది బహు ప్రబలమై ప్రభావంతో లోకమంతా వ్యాపిస్తుందని మీకు తెలియజేస్తున్నాను. అంటే ఒక్క దగ్గర అది ఊరుకొని ఉండదు. ఇట్ స్ప్రెడ్స్ బికాజ్ ఇట్స్ ఫైర్ ఫ్రమ్ అబౌవ్. అంటే దేవుని నుండి వచ్చే శక్తి ఒక్క దగ్గర మనం దాన్ని అదుపులో ఉంచలేము. అది తప్పకుండా సర్వలోకానికి వ్యాపిస్తుంది. అంటే గాడ్ విల్ డూ థింగ్స్ ఇన్ ఎ వెరీ ఫెరోషియస్ మేనర్, ఇన్ ఎ స్పీడీ మేనర్. అంటే ప్రజల్లో గొప్ప మార్పు. నాకు తెలిసి నేను కొన్ని దేశాల చరిత్ర కూడా చదువుతున్నాను. హౌ రివైవల్ కేమ్ ఇన్ టు దోస్ కంట్రీస్. ఆ రాజ్యాల్లో ఏ విధంగా ఉద్యమం వచ్చిందని నాకు తెలుసుకోవాలని నేను చదువుతున్నాను.
అయితే గొప్ప ఉద్యమం ప్రార్థన ద్వారానే వస్తుందని మీకు చెప్పినాను, ఉపవాస ప్రార్థనల ద్వారా. మరి తీవ్రమైన ఆసక్తి కలిగిన వారి మీద దేవుడు కుమ్మరిస్తాడు. నేను చెప్తాను కదా, ఆశ కలిగి ఉండాలి. యూ షుడ్ హ్యావ్ దట్ యర్నింగ్ టు బి రివైవ్డ్ ఇన్ యువర్ స్పిరిట్. అంటే మన భక్తి జీవితంతో మనం సంతృప్తిగా ఉంటే ఉద్యమం రాలేదు. సపోజ్ యూఆర్ కంటెంటెడ్ విత్ యువర్ గాడ్లీ లైఫ్. నేను బాగానే ఉన్నాను కదా, నేను బైబిల్ చదువుతున్నాను, ప్రార్థన చేస్తున్నాను, చెడు పనులు ఏమీ చేయడం లేదని నీకు నీవే సంతృప్తిగా ఉంటే అట్టివారు ఎప్పుడు ఉజ్జీవింపబడలేరు. కానీ నీలో గొప్ప అత్యాస ఉండాలి, ఆసక్తి ఉండాలి. లార్డ్ రివైవ్ మీ, నన్ను ఉజ్జీవింపజేయి ప్రభువా, నన్ను నీ ఆత్మతో నింపాలి, నా గిన్నె నిండి పొరలాలి. అంటే ఐ షుడ్ బి బ్లెస్డ్ అండ్ ఐ షుడ్ బికమ్ ఎ బ్లెస్సింగ్, ఎ స్పిరిచువల్ బ్లెస్సింగ్ ఆర్ ఎ ఫిజికల్ బ్లెస్సింగ్ టు మెనీ పీపుల్. అలాంటి ఆశ తీవ్రత ఉంటేనే కానీ నీవు ఆత్మను పొందుకో. పరిశుద్ధాత్ముడు మరి ప్రార్థన చేసే వారి పట్ల కార్యాలు ఎన్నో చేయగలుగుతాడు. అడుగుడి మీకు ఇవ్వబడును, అడుగు ప్రతివానికి కూడా తన ఆత్మనిస్తానని వాగ్దానం ఇచ్చినాడు కదా. ఎందుకు ఇవ్వడు? పరిశుద్ధాత్మ అడిగినప్పుడు. ఎన్నెన్నో అడిగి మనం పొందుకుంటున్నాము. మరి గొప్ప ఉజ్జీవం కొరకు మనము అడగాలి. అంటే ఉజ్జీవం ద్వారానే నీకు సంతోషం కలుగుతుంది. సో నేను చరిత్రలు చదివినాను. గొప్ప ఉజ్జీవం ఒక స్థలంలో వచ్చినప్పుడు అక్కడున్న బార్లు, రెస్టారెంట్లు, థియేటర్లు, సినిమా హాల్స్, మరి క్లబ్బులు ఇవన్నీ కూడా మూతపడిందంట. అది ఐ జస్ట్ వాంట్ టు సీ, నా జీవితంలో చూడాలని నేను ఆశిస్తున్నాను. అలాంటి పరివర్తన మన చుట్టూ. అంటే ఇవన్నీ కూడా మూతపడి దేవుని యొక్క ఆత్మ వ్యాపారాన్ని వారు చూస్తున్నారు. అంటే ద మూమెంట్ ఆఫ్ ఎ గ్రేట్ ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. అలాగూ వారు ఆలయాలన్నీ నిండిపోతున్నాయంట. ఈ సినిమా హాల్స్ అంతా కూడా ఆలయాలుగా మారిపోతుంది. ప్రజలందరూ, దేవుని ప్రజలు మరి నిండిపోవడం ఆలయంలో. అంటే దేవుని వెతకడం. అన్యులు అది చూసి భయపడిపోతారంట. నిజమైన ఉద్యమం దేవుని బిడ్డల మీదకి వచ్చినప్పుడు అన్యులకు భయకంపితమైన కార్యమే అది. ఎందుకంటే వాళ్ళు ఆశ్చర్యపోతారు. ఇంకా వాళ్ళు దేవుని బిడ్డల జోలికి రాకుండా అయిపోతుంది. దేవుని బిడ్డలను గేలి చేయడం, అపహాస్యం చేయడం, మరి వారిని మరి అపహాస్యం చేస్తూ ఉంటారు, తక్కువగా మాట్లాడుతూ ఉంటారు. అవన్నీ చేయడానికి కూడా అన్యులు భయపడే రీతిగా దేవుడు దిగి వస్తాడని అర్థం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి వాక్యములు మనం చూసినప్పుడు మరి ఈ సంతోషం, ఈ టోటల్ హ్యాపీనెస్ ఎక్కడ దొరుకుతుంది? దేవుని సన్నిధిలో దొరుకుతుందని ఇంతకుముందు ఒక సహోదరి ప్రార్థన చేస్తున్నప్పుడు కూడా చెప్పి, నీ సన్నిధిలో నాకు సంపూర్ణమైన సంతోషం ఉంది. వెరీ గుడ్. అదే కీర్తనలు 16-11 వచనంలో ఉంది, ఆయన సన్నిధిలో మనకు సంపూర్ణమైన సంతోషం, ఆయన కుడి చేతిలో నిత్యమైన సుఖం ఉన్నది. మనకు సుఖము, సంతోషము మరి ఎక్కడ దొరకదు. అంటే ఆయన ఆత్మ ద్వారానే అది మనకు అనుగ్రహిస్తాడు. చూడండి, దేవుడు బిడ్డలు కలిసి ప్రార్థన చేసినప్పుడు ఎంత సంతోషం ఉంటే వారి బాధలన్నీ మర్చిపోతారు. దేవుని బిడ్డలు కలిసి పాట పాడినప్పుడు ఆ బాధలు మర్చిపోతారు. అంటే దేవుని సన్నిధిలో నువ్వు కొన్ని గంటలు గడిపినప్పుడు నువ్వు ఎంత అనుభూతిని పొందుతావు. హౌ పవర్ఫుల్ యూ బికమ్. ప్రార్థనా జీవితము చాలా అవసరం. ప్రార్థనా జీవితం కావాలయ్యా, మాకు ప్రార్థనా శక్తి కావాలనే పాట మీరు వింటారు కదా. అంటే రివైవల్ కెన్ కమ్ ఓన్లీ త్రూ ప్రేయర్. రివైవల్ గురించి వినడం కానీ, చెప్పుకోవడం కానీ, ప్రసంగాలు చేస్తే రాదు. కానీ తీవ్రమైన కోరికతో ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసినప్పుడు తప్పకుండా మరి అట్టి ఉజ్జీవాన్ని మనం తప్పకుండా చూస్తాం. ఈ సంపూర్ణమైన సంతోషం ప్రభు ముందే వాగ్దానం ఇచ్చినాడు. ఆయన శరీరధారిగా ఉన్నప్పుడే వాగ్దానం ఇచ్చినాడు. ఆ యోహాను సువార్తలో ఆ మాట ఉంది, 16వ అధ్యాయంలో, మీ సంతోషము సంపూర్ణమగునట్లు మీరు అడుగుడి, మీకు అది దొరుకునన్నాడు. హౌ విల్ అవర్ హ్యాపీనెస్ ఆర్ ద జాయ్ ఇన్ అవర్ స్పిరిట్ బీ కంప్లీట్? మనకు తెలుసు, రోమీలకు రాసిన పత్రిక 14-17లో ఉంది, దేవుని రాజ్యము భోజనం కాదు, పానం కాదు, పరిశుద్ధాత్మ యందలి ఆనందం. పరిశుద్ధాత్మ యందలి ఆనందం. మరి ఈ పరిశుద్ధాత్మ యందలి ఆనందము సంపూర్ణంగా ఒక వ్యక్తి కలగాలంటే దేవుని వైపే తిరగాలి. ఈ లోకరీతిగా నీకు ఆనందము దొరకదు. ఆనందం అంటే వాట్ ఈస్ హ్యాపీనెస్? హ్యాపీనెస్ డిపెండ్స్ అపాన్ హ్యాపెనింగ్స్ అంట. నీ జీవితంలో జరిగిన మంచి శుభకార్యాలు, లేక వస్తు సామాగ్రి, లేకుంటే నీ వసతుల మీద నీ యొక్క సంతోషము మరి ఆధారపడి ఉండదు. అంటే నీకు ఒకలాంటి ఆనందము తాత్కాలికమైన ఆనందమే కలుగుతుంది. కానీ వితర్కమైన పరిస్థితుల్లో కూడా, అన్ని ప్రతికూలతలో కూడా నీ సంతోషం కోల్పోకుండా ఉండాలంటే దేవుని మీదనే మనం ఆధారపడాలి. అంటే లోకమిచ్చే సంతోషం, లోకమిచ్చే ఆనందం అది తాత్కాలికమైంది.
చూడండి, నువ్వు ఒక లాటరీలో గెలిచినావు అంటే అది ఆనందం ఉంటుంది, తర్వాత డబ్బులంతా అయిపోయినాక ఆనందం వెళ్ళిపోతుంది. లేక నీకు జీతం వచ్చినప్పుడు 2-3 రోజులు చాలా సంతోషంగా ఉంటావు, తర్వాత అది అయిపోయిన తర్వాత చాలా దుఃఖం అయిపోతుంది. ఒక వ్యక్తిని ప్రేమిస్తావు, ఆ ప్రేమలో పడిపోతావు, చాలా సంతోషం కలుగు, చాలా ఆనందం. తర్వాత తీరా చూసినప్పుడు అయ్యో మోసపోయాను కదా అని అనిపించే రీతిగా ఈ లోక ప్రేమ అది చాలా తాత్కాలికమైంది. అంతం వరకు ఉండేది దేవుని ప్రేమ. చూడండి, ఇవన్నీ అనమాట. అంటే ద వరల్డ్ హ్యాస్ నో హ్యాపీనెస్, నో జాయ్ టు గివ్ యూ. అంటే లోకము దగ్గర లేనిది ఒకటి ఏంటంటే సంపూర్ణమైన సంతోషం లేదు, కరువు అయిపోయింది. చూడండి, మనిషికి టోటల్ హ్యాపీనెస్ కావాలి, సంతోషం కావాలంటే ఆయన ఉజ్జీవింపబడాలి అని అంటే తప్పకుండా దేవుని వైపే తిరగాలి. ఎన్ని మరి కేసులు మనం చూస్తామండి, మరి వార్తల్లో చూస్తాం. అంటే క్షణభంగురమైన సంతోషం కొరకు ప్రేమించి వివాహం చేసుకుంటారు. దాని తర్వాత ప్రేమించిన వాడే ప్రేమోన్మాదిగా మారిపోయి ఆ ప్రేమించిన వ్యక్తిని చంపేస్తుంటాడు. అంటే ఏంటి అసలు ఈ లోకంలో అట్టి సంపూర్ణమైన ఆనందం, సంతోషం లేదని అర్థం. నీకు ఈ సంతోషము సంపూర్ణం కావాలి, కష్టాల్లో కూడా సంతోషం ఉండాలి. రోగం వచ్చినా నీ సంతోషం కోల్పోకూడదు. ఇంట్లో కలహం ఉన్నా నీ సంతోషం అపహరింపబడడం లేదు. పరిస్థితులు తారుమారైనా నీ సంతోషం అపహరింపబడలేదు. యు హ్యావ్ నాట్ లాస్ట్ యువర్ జాయ్. అంటే నో వన్ కెన్ స్టీల్ యువర్ హ్యాపీనెస్ ఇన్ సైడ్. దట్ ఈస్ ట్రూ రివైవల్. నన్ను అడిగితే అది ఉద్యమం. ఎందుకంటే దేవుడిచ్చింది ఆ సంతోషాన్ని. అది మరి దేని మీద ఆధారపడలేదు. చూడండి, లోకంలో ఉన్నాయి దేని మీద ఆధారపడకుండా ఉండడం అది ఎంత గొప్ప సంతోషం. ఆ సంతోషం అది దేవుని ద్వారానే కలుగుతుంది. అందుకే ప్రభు శిలువ మరణానికి ముందు ప్రార్థన చేసినప్పుడు ఈ సంతోషాన్ని మరి నా శిష్యులకు నువ్వు దయచేయి అని ప్రార్థన చేస్తాడు. యోహాను సువార్త 17వ అధ్యాయము 13వ వచనంలో ఈ మాటను చూడండి. జాన్ 17:13. ఇప్పుడు నేను నీ యొద్దకు వచ్చుచున్నాను, నా సంతోషము వారియందు పరిపూర్ణమగునట్లు లోకమందు ఈ మాట చెప్పుచున్నాను. నా సంతోషం అంటే యేసు ఇచ్చే సంతోషం. ద హ్యాపీనెస్ దట్ జీసస్ కెన్ గివ్. జీసస్ ఓన్లీ కెన్ గివ్ హ్యాపీనెస్. యేసు మాత్రమే సంతోషం ఇవ్వగలడు. అందుకే ప్రార్థన చేస్తున్నాడు. యోహాను సువార్త 17 యేసు చేసిన చివరి ప్రార్థన, శిలువ మరణానికి ముందు చేసిన గొప్ప ప్రార్థన, లాంగ్ అండ్ లెంతీ ప్రేయర్. దాంట్లో పలుమార్లు అడుగుతాడు, నేను నీ వద్దకు వచ్చుచున్నాను, నువ్వు నాకు చేతికి ఇచ్చిన పని నేను ముగించుకున్నాను, నేను సంపూర్ణంగా నీ చిత్తాన్ని నెరవేర్చినాను, నేను నీ యొద్దకు వచ్చున్నాను, నా సంతోషము వీరి యందు. అంటే ఆ శిష్యులు వింటున్నారు ఆ ప్రార్థన. వారి యందు పరిపూర్ణమగునట్లు లోకమందు ఈ మాట చెప్పుచున్నాను. తర్వాత 20వ వచనం చూడండి. నీవు నన్ను పంపితివని లోకము నమ్మునట్లు తండ్రి నా యందు నీవును నీ యందు నేనును ఉన్నలాగున వారును మన యందు ఏకమై ఉండవలనని వారి కొరకు మాత్రము నేను ప్రార్థించడం లేదు. వారి వాక్యం వలన నా యందు విశ్వాసం ఉంచి వారందరూ ఏకమై ఉండవలని వారి కొరకు ప్రార్థించున్నాను. చూడండి, ఈస్ ప్రేయింగ్ ఫర్ యూనిటీ అమంగ్ ద బిలీవర్స్. ప్రేమ ఎక్కడ ఉంటుందో అక్కడ ఐక్యత ఉంటుంది. ఐక్యత ఉన్న చోటనే సంతోషం ఉంటుంది. ఆ సంతోషమే సంపూర్ణమైన సంతోషం. అంటే దేవుడు ఉన్న చోట తప్పకుండా సంతోషం ఉంటుంది. అందుకే యోహాను సువార్త 15:4 చూడండి. నా యందు నిలిచి ఉండుడి, మీ యందు నేనును నిలిచి ఉందును. తీగ ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటేనే కానీ తనంతట తాను ఎలా ఫలింపదో, అలాగే నా యందు నిలిచి ఉంటేనే కానీ మీరును ఫలింపరు. అంటే మీరు జీవించరని అర్థం. నన్ను అడిగితే తీగ ద్రాక్షవల్లికి వేరుగా ఉంటే అది ఎండిపోతుంది. నాకు వేరుగా ఉండి మీరేం చేయలేరు, మీరు నాలోనే ఉండాలి, నాటపడాలి, నా సారమంతా మీరు తీసుకోవాలి అని అర్థం. అంటే రివైవ్ మీ జీసస్, నన్ను ఉజ్జీవింపజేయి ప్రభు అని ప్రార్థన చేసినప్పుడు దట్ ఈస్ ద జాయ్ యు గెట్ త్రూ ద రివైవల్ త్రూ జీసస్. అంటే అంతలో కనబడి ఇంతలో మాయమయ్యే అశాశ్వతమైన కార్యాలు, మన భావోద్రేకాల మీద మనం ఆధారపడుతూ నిజమైన సంతోషం, ఆ శక్తిగల దేవుని సన్నిధిని మనం దూరం చేసుకోవడం, అది ఎంత మట్టుకు మనకు దీవెనకరంగా ఉంటుంది. మీరు ఆలోచించండి. మీరు ఎప్పుడు ఆలోచించేది, మీరు ఎప్పుడు ప్రయాసపడేది, పాటుపడేది ఈ లోకం. ఈ లోకంను నువ్వు ఎంత ప్రేమించాలో అంతే ఉండాలి. ఒక హద్దు ఉండాలి. హద్దు మీరి పిల్లలను ప్రేమించడం, హద్దు మీరి భర్త లేక భార్యను ప్రేమించడం, హద్దు మీరి లోకాశలతో పడిపోవడం, నేత్రాశ, జీవపు డంబము, లోకాశ, శరీర ఇచ్చలు, ఇవన్నీ తొలగిపోవాలి. నీకు గొప్పగా యూ షుడ్ బి ఎంపవర్డ్ ఇన్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్. అంటే నువ్వు దేవునిలో నిలిచి ఉండాలని చదివినావు కదా, అప్పుడే దేవుని ప్రేమ నీలో ఉంటుంది. దేవుడిచ్చే సమాధానము, సంతోషము, ఐక్యతను ఇతరులతో పాటించగలుగుతావు.
యూ బికమ్ ఎ పవర్ఫుల్ ఇన్స్ట్రుమెంట్ ఇన్ ద హ్యాండ్ ఆఫ్ గాడ్. లేకుంటే ఈ ఆకర్షణలోనే నువ్వు కొట్టుకొని పోతావు. డెఫినెట్లీ మిరుమిట్లు గొలిపే లోకం ఉంటుంది. లోకం నిన్ను ఎప్పుడు ఆకర్షిస్తుంది. చూడండి, నీ గురి గమ్యాన్ని తప్పించడమే సాతానుడు చేసే పెద్ద పని. అంటే ఉజ్జీవం కొరకున్న ప్రార్థన, నా జీవితంలో గొప్ప ఉజ్జీవం చూడాలి, నా కుటుంబంలో గొప్ప మార్పు రావాలి, నా సంఘంలో నేను అందరూ ఆత్మతో నింపబడడం చూడాలి ప్రభువా అనే తీక్షణమైన ఒక ఆశ లేకుంటే ఈ లోకం నేను ముంచేస్తుంది, తప్పకుండా ముంచేస్తుంది. నువ్వు ముంచాలి ఈ లోకాన్ని. నువ్వు ఆత్మతో నింపబడి నీకు విజయం కావాలి, ధైర్యం తెచ్చుకోవాలి. అంటే ఈ పరిస్థితుల మీద నువ్వు అంటే యూఆర్ అప్ అబవ్ ఆల్ దీస్ వరల్డ్లీ థింగ్స్. ఎంత గొప్పదండి అది. అంటే ఎప్పుడు చూసినా ఈ లోకం గురించే మాట్లాడతాం, లోకాన్ని అనుభవించాలి, లోకం ఇచ్చే ఆకర్షణ మీద మన సమయాన్ని అంత వ్యర్థం చేస్తే అది దేవునికి ఎంత మాత్రము ఇష్టమవుతుంది. కనుక ఒక పవర్ఫుల్ ఇన్స్ట్రుమెంట్ ఇన్ ద హ్యాండ్ ఆఫ్ గాడ్. ప్రార్థన చేయాలి. సేవకులైనా సేవకురాన్లైనా, దేవా మామూలు సేవకులు ఎంతోమంది ఉన్నారు కోకల్లో. మేక్ మీ అన్ ఎక్స్ట్రాడినరీ సర్వెంట్ ఆఫ్ గాడ్. అవును, నా ద్వారా గొప్ప కార్యాలు జరగాలని ఒక ఆశ కావాలి. ఆశ లేనిది ఆశీర్వాదం లేదంటారు కదా. కాబట్టి అలాంటి ఒక గొప్ప రివైవల్ మన భారతదేశంలో రావాలని నేను ఎంతో తీవ్రంగా కోరుతున్నాను. అది నేను చూడాలి అంతే. ఐ వాంట్ టు సీ ఎ గ్రేట్ రివైవల్. త్రాగుబోతులు మారాలి. మనం ఎన్ని ప్రార్థనలు చేసినా, ఎక్కడేసిన గొంగళ్ళలా కూడా మళ్ళీ తాగుతున్నాడంటే అది శక్తి లేని ప్రార్థననే అనాలి. మారిపోవాలి ఒక్క ప్రార్థనతో. వాడు ఒక్క ప్రార్థనతో కుంటివారు నడవాలి, గుడ్డివారు చూడాలి, మగవారు మాట్లాడాలి, చెవిటివారు వినాలి, చచ్చిన వారు కూడా లేవాలి. వీ వాంట్ టు సీ దట్ గ్రేట్ రివైవల్. ప్రార్థన చేయాలి విశ్వాసులు, దైవ సేవకులను అలా వాడుకోవాలని. చూడండి, వ్యభిచారం అది పాపమే, కానీ ఇప్పుడు వ్యభిచార పాపము ఏర్పరచబడిన వారిని సైతము నెట్టేస్తుంది, పడేస్తుంది. పరిశుద్ధ గ్రంథం ముందు ఏర్పరచబడిన వారు సైతం పడిపోతున్నారు. సాతానుడు అంతా విజృంభిస్తున్నాడు అనమాట. అభిషక్తులను పడగొడుతున్నాడు, భక్తులను పడగొడుతున్నాడు. అంటే వాట్ ఈజ్ హీ అప్ టు? మీరు ఆలోచించినారా? వాడు ఎన్ని కుయుక్తులు, ఎన్ని తంత్రాలు అని. కాబట్టి మనం విజయం పొందుకోవాలి, అందరిని విజయ బాటలో నడిపించాలి, అనేక ఆత్మలు రక్షణ పొందాలి. తప్పకుండా సువార్త అనేది దేవుని శక్తి కదా. ఆ సువార్త ప్రకటించే వారి కొరకు సంఘము చాలా ప్రార్థనలు చేయాలి. టు ప్రే ఇన్సెసెంట్లీ, నాన్ స్టాప్ ప్రేయర్ చేయాలి. ఆ రోమీలకు రాసిన పత్రిక ఆ మొదటి అధ్యాయం 16వ వచనంలో సువార్త దేవుని శక్తి. నాకు ఎంత ఇష్టమో ఆ మాట. ద గాస్పెల్ ఈజ్ నథింగ్ బట్ ద పవర్ ఆఫ్ గాడ్. 1:16 నేను చదువుతున్నాను. సువార్తను గురించి నేను సిగ్గుపడవాడను కాను, ఏలైనగా నమ్ము ప్రతివానికి, మొదట యూదునికి గ్రీసు దేశస్తుని కూడా రక్షణ కలగజేయటకు అది దేవుని శక్తి అయి ఉన్నది. ఇన్ని ఛానల్స్లో వాక్యం ఇస్తున్నాం, ఇంతంతా అరిసి గొంతంతా అలసిపోతుంది, ఎన్ని కష్టపడుతున్నాం, కానీ ఏంది బాగా బుసలు కొడుతుంది అగ్ని, కానీ వచ్చి ఒరిగే సీసం కొద్దిగానే ఉందని పరిశుద్ధ గ్రంథంలో ఇక్కడ వాక్యం ఉంది. అంటే సో మచ్ ఆఫ్ ఎఫర్ట్ బట్ ద ఫ్రూట్ ఈజ్ వెరీ లిటిల్. వై? మనం ప్రశ్నించుకోవాలి. ఎంతమంది మారు మనసు పొందుతున్నారు నీ వాక్యం విని? నువ్వు దేవుని వాక్యం ప్రకటిస్తుంటే పాపులు మారు మనసు పొందుతున్నారా? ఉజ్జీవము ఎప్పుడు వస్తుందండి? ఆ సంతోషము, ఆ టోటల్ సంతోషం ఎప్పుడు రావాలంటే ఒక పాపి మారు మనసు పొందినాం. మనం ఏదో పెద్ద కార్యాలు చేసినాం, దేవుని కొరకు బలమైన కార్యాలు చేసినాం అని అనుకుంటాం, కానీ అది సత్యం కాదు. అది ఒక పాపి మారు మనసు పొందినప్పుడు అది ఉజ్జీవం, అది పరలోకంలో గొప్ప సంతోషం కలుగుతుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నేనైతే టీవీ ప్రసంగికులందరి కొరకు ప్రార్థిస్తున్నాను. దేవా, లెట్ దెమ్ బి ఫిల్డ్ విత్ ద ఫైర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. మేము చూడాలి అది. ఒక్కొక్క ప్రసంగికుడు ప్రసంగం చేస్తుంటే పాపులు రొమ్ము కొట్టుకోవాలి, వ్యభిచారులు తమ పాపాన్ని ఒప్పుకోవాలి, విడిపోయిన కుటుంబాలన్నీ కట్టబడాలి. దుర్మార్గులు చూడండి ఎంత దారుణాలు జరుగుతుంది. చిన్న బిడ్డ 7 ఏళ్ల పాపను అత్యాచారం చేసినారు. తొట్టిలో ఉన్న బిడ్డను కూడా ఎత్తుకుపోయి 3 నెలల పసికందు మీద అత్యాచారం చేసి, ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? మనం దేవుని బిడ్డలంగా మనం ఉండంగా ఇవన్నీ జరగాలనా అని మన ప్రార్థనలకు శక్తి లేదా? రోషం కలిగి ప్రార్థన చేయాలి మనం. వీ హ్యావ్ టు సీ ఎ గ్రేట్ రివైవల్. గొప్ప ఉద్యమం అని తప్పకుండా. అట్టి దుర్మార్గులు కూడా మారు మనసు పొందితే అది గొప్ప ఉద్యమం. అంటే అక్రమస్తులు మారాలి, లంచగొండులు మారాలి, దుర్వ్యాపారం చేసేవారు మారాలి, అన్యాయం చేసేవారు మారాలి, దేశం బాగుపడాలి. ఆ చింత మనకు ఉండాలి కదా. మన భారతదేశం కొరకు ప్రార్థనలు చేస్తే ఏం మార్పిడి వచ్చింది ఇంతవరకు? వేర్ ఇస్ ద చేంజ్? దేశం కొరకు ప్రార్థిస్తావు, ప్రపంచం కొరకు ప్రార్థన చేస్తున్నావు, అదేదో చిలకబడిన పలుగులాగా చేస్తున్నావు, కానీ డిడ్ యూ సీ ఏ టోటల్ చేంజ్? తప్పకుండా ప్రార్థన మానొద్దు అన్నట్టు ప్రార్థన చేస్తూనే ఉండాలి. అది తప్పకుండా దేవుడు వింటాడని నేను నమ్ముతున్నాను. సంఘము చేసే ప్రార్థన చాలా శక్తివంతమైనది.
సంఘానికి కూడా ఇప్పుడు మీరు చూడండి, సంఘాన్ని మనం పరిశీలిస్తే ఎప్పుడు కార్యక్రమాలు కాలయాపనలే, షోబిజ్ అయిపోయింది చూడండి. సాతానుడి యొక్క తంత్రం కాదు, అంత ప్రదర్శనలు, సొంత గొప్పతనం చాటించడం. ఎక్కడుంది ఆత్మల భారం? డిడ్ యూ సీ ఏ సెయింట్ ఆన్ హిస్ నీల్స్ వీపింగ్ ఫర్ ద సాల్వేషన్ ఆఫ్ ద సోల్స్? ఎక్కడ భక్తులు కన్నీళ్లు విడిస్తే తప్పకుండా ఉజ్జీవం దిగాల్సింది. కన్నీటి ప్రార్థనే కరువైంది. నీటి ప్రార్థన లేదండి, ప్రార్థన చేస్తారు చాలా అందంగా, వ్యాకరణంతో చాలా అద్భుతంగా ప్రెజెంటేషన్, అంతేగాని అది గుండె లోతుల నుండి వచ్చే ప్రార్థన ఉందా? గుండె చీల్చుకొని మనం ప్రార్థన చేస్తున్నామా? నశించే ఆత్మల గురించి భారం ఉన్నదా? ఎక్కడున్నది భారం? మా దగ్గర 1000 మంది వచ్చినారు, 5000 మంది వచ్చినారు, 10,000 మంది వచ్చినారు, 20,000 మంది వచ్చి ప్రగల్భాలు పలకడమే కానీ వాళ్ళు ఎవరైనా మారుతున్నారా? ఆలోచించారా? అంటే ఎవరిని గొప్ప చేయడానికి ఈ ప్రదర్శనలు? అందుకే ప్రభు ముందే అన్నాడు, ప్రభా నీ పేరట మేము అది చేసినాము, ఇది చేసినాము, మేము రోగులను బాగు చేసినాము, అద్భుతాలు చేసినాము, దయ్యాలను వెళ్ళ పొండి నా యొద్ద నుండి నేను మేము ఎన్నడూ ఎరగను అన్నాడు. వాళ్ళు తమ సొంత ఖ్యాతి కొరకు, పేరు కొరకు చేస్తున్నారని అర్థం అనమాట. మనం చేయకూడదు ఆ పని. నేను నేర్చుకున్నాను అది. మనలో ప్రదర్శించుకోవడానికి కాదు దైవ కార్యాలు చేసేది. దైవ కార్యము చేయడం అంటే నశించే ఆత్మలను దేవుని సన్నిధికి మరల్చడమే ఉజ్జీవం. ఇంకంతకంటే ఉజ్జీవం అంటే మీకు ఏం అర్థం చేయాలి నేను? వెన్ ఎ సిన్నర్ టర్న్స్ టు ద లార్డ్, దట్ ఈస్ ద ట్రూ రివైవల్. అలాంటి గొప్ప ఒక ఉద్యోగం చూడండి. ఒక భర్త ఒక అమ్మాయితో నేను మాట్లాడిన గుండె పగిలిపోయింది, అసలు ఏడ్చేసినాను నేను. వాడు ఆ బిడ్డను కొడుతున్నాడు, ఎక్కడ తంతున్నాడంటే మర్మస్థానంలో తన్నినాడంట. నా గుండె బద్దలైపోయింది. నాకు ఒక తల్లిగా ఆ యవనస్త్రాలు చెప్తున్నప్పుడు నా గుండె వణికిపోయింది. ఏంది ప్రభువా ఇలాంటి అన్యాయం ఏంటి? చూసుకుంటే మేము ఎలా ఉండాలి? అటువంటి కఠిన హృదయాలు మారిపోవాలి. భార్యలను పీడించేవారు, కొందరు భార్యలు భర్తలను పీడిస్తారు. చిన్నోళ్ళేం కాదు, స్త్రీలు కూడా గొప్ప గొప్ప అభిషక్తులను పీడిస్తారు. అటువంటి దయ్యపు ఆత్మ బంధింపబడాలి. చూడండి, ఇవన్నీ కూడా ప్రార్థనకే సాధ్యం. ఉద్యమం రావాలి. దేర్ షుడ్ బి ఎ టోటల్ చేంజ్ ఇన్ అస్, అవుట్ సైడ్ అస్, ఇన్ ద కంట్రీ, ఇన్ అవర్ చర్చ్, ఇన్ అవర్ సరౌండింగ్స్. ట్రూ రివైవల్ షుడ్ బ్రేక్ అవుట్. అంతవరకు మనం చేసేదంతా అది లెక్కకు రాదని నాకు అనిపిస్తుంది. మన ప్రసంగాలు మారిపోవాలి. మనం ఏం ప్రసంగాలు చేస్తున్నాము నేను ఇప్పుడు అడుగుతున్నాను. దానికి ఒక టైటిల్ లేదు. ఒక ఆ టైటిల్ చూస్తేనే ఏమి మార్పిడి రాదు. ఏంటి అన్ని కథలు, కట్టుకథలు. అలా కాదు, యు గో డీప్ ఇన్ టు ద స్క్రిప్చర్. నేను దేవుణ్ణి అడుగుతున్నాను, నాకు ఇంకా మర్మాలకు తెలియజేయ ప్రభు. నీ ధర్మశాస్త్రంలో ఆశ్చర్య కార్యాలు నేను చూడాలి. తెలియని సంగతులు నాకు క్రొత్త సంగతులు బయలుపరచు ప్రభు. గూఢమైన సంగతులతో నాతో మాట్లాడు. అవును, అలా ప్రార్థన చేసే బాధ్యత సంఘానికి ఉంది. మీకున్న నాయకులతో మీరు తృప్తి చెందొద్దు. మీరు ప్రార్థన చేయాలి బాగా. లార్డ్ యూజ్ దై సర్వెంట్, లెట్ వర్డ్స్ ఆఫ్ ఫైర్ కమ్ అవుట్ ఫ్రమ్ హిస్ మౌత్ ఆర్ ఫ్రమ్ హర్ మౌత్. నా మాట అగ్ని వంటిది కాదా? నా మాట కంసాలి వాని అగ్ని వంటిది కాదా అంటున్నాడు. ఇర్మియా ప్రవక్త అంటున్నాడు, అవును ఆయన నా నోటి నుండి అగ్నిని రాబడుతున్నాడు. ప్రజల దోషములు కట్టెల వలె కాలిపోతుంది నేను నోరు దిప్పినప్పుడు అని అంటున్నాడు. ఎంత మంచి మాట. When I open my mouth, words of fire is coming and all the blemishes of the people are being burnt to ashes. అది ఉజ్జీవం. నా మాట బండను పగలగొట్టు సుత్తె వంటిది కాదా అంటున్నాడు. అంటే బండలాంటి హృదయాలు బదలైపోవాలి మనం వాక్యం చెప్పినప్పుడు. అలాంటి ఉజ్జీవం కావాలని మనం ఆశించాలి. చూడండి, అలాంటి కఠిన కర్కశలు మారినప్పుడు ఆ కుటుంబంలో ఎంత సంతోషం ఉంటుందండి. నేను ఇంతకుముందు చెప్పిన ఆ వ్యక్తి కొరకు నేను రోజు ప్రార్థన చేస్తున్నాను. ఆ వ్యక్తి మారిపోయినాడంటే ఆ కుటుంబంలో ఆ భార్యకి ఎంత సంతోషం, ఆ పిల్లలకి ఎంత సంతోషం. అంటే ఉజ్జీవం ఎప్పుడు వస్తుంది అని అంటే ఇతరుల బాధ నీ మీదకి రావాలి. నేను ఒక డివైడెడ్ ఫ్యామిలీ కొరకు కొన్ని రోజుల నుండి ప్రార్థన చేస్తున్నాను. ఐ వాంట్ టు సీ దెమ్ యునైటెడ్ అని ప్రార్థన చేస్తే ఆ యవనస్తునికి ఎంత దుఃఖం ఉందో నా గుండె మీదకి వచ్చేసింది. అది నేను ఏడుస్తూ ఉన్నాను. ఎందుకింత నేను ఏడుస్తున్నాను అంటే ప్రభు నాకు చెప్తున్నాడు, ఆ గుండెలో ఉన్న బాధ నేను నీ మీదకి రప్పించినాను. అప్పుడే నీకు కన్నీళ్ళు వస్తుంది. ఆ కన్నీళ్ళతో నువ్వు ప్రార్థించినప్పుడే కదా నువ్వు సంతోషం సంపూర్ణమవుతుంది. ఎంత సంతోషం వస్తుందండి ఒక విడిపోయిన కుటుంబం తిరిగి కష్టపడితే. ఒక నశించిన ఆత్మ దేవుని సన్నిధికి వస్తే ఎంత సంతోషం. లూకాసు వార్త 15వ అధ్యాయంలో మీరు చూసినప్పుడు పరలోకంలో గొప్ప సంతోషం ఎప్పుడు కలుగుతుందంటే ఒక పాపి మారు మనసు పొందినప్పుడే కలుగుతుందంట. పరలోకంలో గొప్ప సంతోషం, అది మామూలు సంతోషం కాదు. లూకాసు వార్త 15వ అధ్యాయంలో ఉంది. మరి 3 ఉపమానాలు యేసు ప్రభువు చెప్తున్నాడు శిష్యులతో, జన సమూహంతో.
100 గొర్రెలుంటే ఒక గొర్రె తప్పిపోయింది. ఆ కాపరి తప్పిపోయిన గొర్రెను వెతికి వెంటాడి ఎక్కడ చిక్కుకుందో, ముళ్ళ పొదలను ఏ లోయలో పడిపోయిందో, ఎక్కడ క్రూరముగాలకు అది వేటైపోతుందని ఆ కాపరి 99ని వదిలిపెట్టి ఆ తప్పిపోయిన గొర్రె కొరకు వెళ్ళి దొరికినప్పుడు భలే సంతోషం. ఎంత సంతోషం అంటే 99 ఉన్నదని సంతోషం కంటే తప్పిపోయింది దొరికిందని సంతోషం కాపరికి. ఇప్పుడు అలాంటి కాపర్లు ఎక్కడున్నారు? నేను ఒక కాపరిని అడిగినాను, పలాని వాళ్ళు రావడం లేదు, నువ్వు వెతుకుతున్నావా అంటే, పోతే పోనమ్మా 1000 కాళ్ళ జర్రికి ఒకటి ఊడిపోతే ఏమవుతుంది అన్నాడు నాతో. అయ్యో యేసుప్రభు అట్లా అనలేదు కదా. తప్పిపోయిన దాన్ని వెతికి వెంటాడి భుజం మీద వేసుకొని ఇరుగు పొరుగు వారితో గొప్ప విందు చేసినాడని వాక్యంలో చూసినప్పుడు లూకాసు వార్త 15వ అధ్యాయము 6-7 మీరు నాతో కూడా సంతోషించుడి, మనం సంపూర్ణ సంతోషం ఉద్యోగం ద్వారా కలుగుతుందని నేర్చుకుంటున్నాము. మీరు నాతో కూడా సంతోషించి తప్పిపోయిన నా గొర్రె దొరికినదని వారితో చెప్పును కదా. అటువలే మారు మనసు అక్కర్లేని 99 మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషం కంటే మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై పరలోకంలో ఎక్కువ సంతోషం కలుగు. మారు మనసు ఒక పాపి పొందితే ఎంత సంతోషం అండి. కుటుంబంలో భర్త మారు మనసు పొందితే ఎంత సంతోషం. గయ్యాళి అని ఒక భార్య మారు మనసు పొందితే కుటుంబానికి ఎంత సంతోషం. మీరు ఎప్పుడైనా ఉపవాసం ఉండి అట్టి కుటుంబాల కొరకు ప్రార్థన చేస్తున్నారా? నేను అడుగుతున్నాను. ఉద్యోగం రావాలంటే అదే మార్గం. యూ సెలెక్ట్ సమ్ ఫ్యామిలీస్ వెర్ దెర్ ఇస్ నో పీస్, యూ రైట్ డౌన్ అండ్ ప్రే ఫర్ దెమ్. గాడ్ విల్ బ్లెస్ యూ డబుల్. నీకు రెట్టింపు ఆశీర్వాదం వస్తుంది. నేను చెప్పిన మాట కాదు. యోబు తన స్నేహితుల నిమిత్తం ప్రార్థించినప్పుడు రెట్టింపు ఆశీర్వాదాలు వచ్చిందట. డబుల్ బ్లెస్సింగ్స్ వెన్ యూ ప్రే ఫర్ అదర్స్. ఈరోజు ఒక 4-5 కుటుంబాల గురించి నేను విన్నాను. అక్కడ సమాధానం లేదు. ప్రభువుని నమ్ముకున్నందుకు వారింట్లో పెద్ద కలహం, శరీర హింస అనుభవిస్తున్నారు. అంటే ఇవన్నీ కూడా మనం తెలిసి తెలియనట్టు, చూసి చూడనట్టు పట్టించుకోకుండా ఉండకూడదు. దేవుని ఆత్మ నీలో ఉంటే తప్పకుండా నీవు కన్నీళ్లతో ప్రార్థన చేయాలి. ఒక అటువంటి కఠినులు మారినప్పుడు పరలోకంలో చాలా గొప్ప సంతోషం అంట. పరలోకంలో మాత్రం కదా, కుటుంబంలో ఎంత సంతోషం, చూసిన వారందరికీ సంతోషం. ఒక కర్కశుడు లేక ఒక మోటు వ్యక్తి, అది స్త్రీ అయినా పురుషుడైనా మారిపోయితే ఆ కుటుంబంలో ఎంత హ్యాపీనెస్ అండి. ఆ పిల్లలకి ఎంత సంతోషం, భార్యాభర్తల మధ్యలో ఎంత సంతోషం, చూసిన వారికి ఎంత సంతోషం. ఇదే కదా యేసుప్రభు అన్నాడు, నేను నీతిమంతుల కొరకు రాలేదు, నేను పాపుల కొరకే వచ్చాను, నశించిన దాన్ని వెతికి రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చాను. అది లూకాసు వార్త 19:10 చూస్తాం. రోగికే కదా వైద్యుడు అవసరం, ఆరోగ్యం ఉన్న వానికి వైద్యుడు అక్కర్లేదు కదా. అంటే అందుకే 126వ కీర్తన 5-6 వచనంలో కన్నీళ్లతో విత్తాలంట. మనం ఇప్పుడు ఒక పాపి కొరకు మారు మనసు పొందినప్పుడు ఏదో కుర్చీ మీద కూర్చొని హాయిగా ప్రార్థన చేయడం కాదు, కానీ నీవు తగ్గించుకొని కొద్దిగా నీవు విరగొట్టుకొని ప్రార్థన చేస్తే అట్టి ప్రార్థనలో చాలా శక్తి ఉద్భవిస్తుంది. అట్టి వరకు కన్నీళ్లతో ప్రార్థన చేయాలి సంఘం. కన్నీళ్లతో విత్తు వాడే సంతోషంతో పంటకు వస్తాడు. కన్నీళ్లతో విత్తాలంట. విత్తుతున్నామా కన్నీళ్లతో? ఎక్కడ విత్తామని అసలు కన్నీళ్ళు వస్తే కదండి ఈ దినాల్లో విశ్వాసులకు రావడం లేదు, నా సేవకులకు రావడం లేదు. అదొక భయంకరమైన పరిస్థితి. అది ప్రమాదకరమైన పరిస్థితి. ఇట్స్ ఎ డేంజరస్ సిట్యుయేషన్ వేర్ యూ కెనాట్ వీప్ ఫర్ లాస్ట్ సోల్స్. దెన్ హౌ డూ యూ ఎక్స్పెక్ట్ ఎ బిగ్ రివైవల్? ఒక గొప్ప ఉద్యమం ఎలాగ నువ్వు నిరీక్షిస్తావు? నీ కన్నీటి ప్రార్థనే లేదు. ఏముందండి, 3 పూటలు పీక దాకా తిని కడుపు నింపుకొని వేరే వారి గురించి ఏ శ్రద్ధ లేదు, ఇంటి వారి గురించి కూడా శ్రద్ధ లేదు. ఎవడు ఎటుపోతే నాకే, నరకానికి పోని పరలోకానికి పోని, నేను బాగుంటే చాలా అనేవానికి ఎలాగూ మరి అర్థమవుతుంది ఈ కార్యాలు. కనుక ఇట్స్ టైమ్ ఫర్ అస్ టు థింక్ సీరియస్లీ. ఇది సమయం ఆసన్నమైంది. ప్రభు రాకడ కొరకు మనం ఎదురు చూస్తున్నాము, సిద్ధపడుతున్నాము. కానీ భూప్రజలందరూ ఇంకా రక్షణనే పొందలేదు. 2వ రాకడ అంటున్నాం, మొదటి రాకడ గురించి ఎవరికి తెలియదు. అంటే ఆ భారము మన భుజాల మీద వేసుకోకూడదా? ప్రార్థన చేయకూడదా? మనం కన్నీళ్లు కార్చకూడదా? మన ప్రసంగాలు మారకూడదా? మన బోధలు మారకూడదా? మన సంఘాలు జీవింపబడకూడదా? మన ప్రార్థనా శక్తి అవసరం లేదా? కాబట్టి మనం చాలా తీవ్రంగా ఆలోచించదగిన విషయం. ఎక్కడ సంతోషం లేదు, ఉద్యోగం ద్వారానే సంతోషం వస్తుందని గ్రహించాలి. మరి దేవుడు తన ఉనికిని, తన శక్తిని, తన సామర్థ్యాన్ని, తన కార్యములను ప్రదర్శించబోతున్నాడు. నేనైతే విశ్వాసంతో పలుకుతున్నాను. తప్పకుండా ప్రార్థన చేస్తున్నాం మనం. గాడ్ విల్ డెఫినెట్లీ డెమాన్స్ట్రేట్ హిస్ పవర్ ఇన్ ఇండియా అండ్ అవుట్ సైడ్ ఇండియా. ఉద్యమం తప్పకుండా ఉద్భవిస్తుంది ప్రార్థన ఫలితంగా.
అది ప్రపంచమంతా వ్యాపిస్తుంది. నేను ఇదే సవాల్గా తీసుకున్నాను. కోవిడ్ వ్యాపిస్తే ఉద్యోగం ఎందుకు వ్యాపించదు? కోవిడ్కి ఇంత శక్తి, అది కంటికి కనబడదట వైరస్. ఆయన రూపంలో చెక్కబడిన మనం కనబడుతున్నాం అందరికీ, వినబడుతున్నాం అందరికీ. మన ద్వారా ఇంకా ఎన్ని అద్భుతాలు, ఎన్ని శక్తి కార్యాలు దేవుడు చేయాలి. అది సవాల్గా తీసుకొని ప్రార్థన చేద్దాం. దేవుని స్తోత్రం. ఉద్యమం వచ్చినప్పుడే దేవుని కార్యాలు బహు ప్రబలమైపోతుంది, ప్రభావంతో విస్తరిస్తుందనే సంగతి మర్చిపోకూడదు. అంటే కొన్ని దశాబ్దాలుగా, శతాబ్దాలుగా ప్రార్థనలు చేసినవన్నీ కూడా భక్తులు శ్రమించిన శ్రమ, మరి వారు చేయలేని పనిని దేవుడు కొన్ని గంటల్లో, కొన్ని దినాల్లో అతి వేగంగా చేయగలరు. అదే ఉద్యమం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి సంపూర్ణమైన సంతోషం ఇలాంటి ఉద్యమం ద్వారా కలుగుతుందని మీకు తెలియజేస్తున్నాను. ఉద్యమము ట్రూ జాయ్ ఆర్ ట్రూ హ్యాపీనెస్, హౌ విల్ యూ గెట్, హౌ ద ట్రూ స్పిరిట్ ఆఫ్ గాడ్ టు కమ్ అప్ ఆన్ యూ. కొన్ని కార్యాలు నేను ఆలోచించినప్పుడు మనం చేయాల్సిన కొన్ని పనులు ఉన్నాయి. అది మనకు చాలా సంపూర్ణమైన సంతోషాన్ని కూడా ఇస్తుంది. ఒక 7 కార్యాలు మీ ముందు ఉంచాలనుకున్నాను. ఒకటి, ఎంత కష్టమైన కొన్నిసార్లు దేవుని ఆజ్ఞలను పాటించడం మనకు చాలా కష్టతరంగా ఉంటుంది. మానవులం కదా, మట్టి, మనం నిర్మించబడిన రీతి ఆయనకు తెలుసు అంట. మనము పాపం చేస్తూ పడుతూ లేస్తూ ఉండకుండా ఆ పాపము చేయకుండా ఉండడానికి శక్తిని మనం అడగాలి. అది పరిశుద్ధాత్మ బలం, అందుకే కావాలి మనకు పరిశుద్ధాత్మ శక్తి. ఎందుకండి? టు సే నో టు సిన్. మరి ఆజ్ఞను అతిక్రమించకుండా దేవుడు చెప్పిన ఆజ్ఞలను పాటించడానికి అది ఎట్టి ఆత్మ కావాలి. ఇట్టివారు ప్రార్థన చేస్తే కదా దేవుడు వినేది. కనుక నీవు ప్రార్థన చేసినప్పుడు నీ బలహీనతలు ఒప్పుకొని దేవుని శక్తిని, బలాన్ని నీ మీద కుమ్మరించమని, ఆ పాపానికి లొంగకుండా కాపాడమని ప్రార్థన చేయడం చాలా అవసరమే. మనం పాపం చేయనప్పుడు మనం బలహీనమైపోతాం. సాతానుడు మన మీద వాడు మరి ఏలుబడి చేస్తాడు. ఏ పాపము మనకు సోకకూడదు, మనలో ప్రవేశించకూడదంటే ప్రభుత్వం పాపం మన మీద చేయొద్దు, మనం పాపం మీద ప్రభుత్వం చేసే రీతిగా ఆత్మతో నింపబడాలని నేను ధ్యానిస్తున్నప్పుడు ప్రభు నాకు బయలుపరిచిన. రెండవది, దేవుడు ఒకవేళ నీకు సెలవిచ్చిన ఏ మాట అయినా అది చేసి తీరాలని ఒక దృక్పథం, ఒక తీర్మానం. ఎట్టి కష్ట పరిస్థితిలో కూడా దేవుని చిత్తాన్ని నెరవేర్చాలని ఒక పట్టుదల ఉండాలి మనిషికి. అంటే యూ హ్యావ్ టు ఒబే గాడ్ టు దట్ ఎక్స్టెంట్. అంటే దేవుడు అనుమతించిన ఎలాంటి మరి కష్ట పరిస్థితి అయినా కానీ దాన్ని సహించడానికి, అంటే దైవ చిత్తాన్ని నీ జీవితంలో జరిగించడానికి ఒక సిద్ధ మనసు అనేది ఎప్పుడు ఉండాలి. అంటే పౌలు భక్తుడు అంటాడు, నా ముందుంచబడిన ఆ యొక్క ఆనందము కొరకు నేను సిలువను సహిస్తున్నాను. ఆ మాట, నా ముందు ఆనందం ఉంచబడింది కనుక నేను సిలువను సహిస్తున్నాను. ప్రతి ఒక్కరికి సిలువ ఉంటుంది, దాంట్లో వింతేం లేదు. ప్రతి ఒక్కరికి ఏదో రకంగా ఒక కష్టతరమైన క్లిష్ట పరిస్థితులు ఉంటుంది. ఎవ్రీవన్, లేకుంటే మనం హెచ్చిపోతాం. మనం భూమి మీద మన పాదాలు ఉండవు కాబట్టి ఒక ముళ్ళు పెడతాడు దేవుడు, ఒక కష్టం. అటు తిరిగినా నొప్పి, ఇటు తిరిగినా నొప్పి. అది మంచిదే. పౌలు భక్తుడు అంటాడు కదా, నా శరీరంలో ఒక ముళ్ళు నాకు అనిపిస్తుంది గయ్యాళి అయిన భార్య ఉండొచ్చేమో అని. ఆయన ఇటు తిరిగినా అటు తిరిగినా మసిలినా నొప్పి నొప్పి నొప్పి. భార్య అంటే సాటి అయినా సహకారిగా ఉండాలి, కానీ ఈ నొప్పి ఎందుకు కలిగి చేయాలి నాకు అర్థం కాలేదు. కానీ పౌలు ఎట్టి శ్రమలో ఉన్నాడో మనకు తెలియదు. శారీరకమైన రుగ్మతలు చాలా ఉంది పౌలు భక్తునికి. భార్య మంచి అనుగుణంగా ఉందని, సహకరిస్తుందని ఎక్కడ నేను చదవలేదు. కుటుంబం గురించి ఎక్కడ చెప్పలేదు కూడా ఆయన. పేతురైతే తన భార్య గురించి ప్రస్తావించినాడు, కానీ ఇక్కడ పౌలు గురించి మనకు తెలియదు. అంటే ఆయన కష్టతరమైన పరిస్థితిలో దేవుని సువార్త అందిస్తున్నాడు. అందుకే అంటాడు, సువార్త దేవుని శక్తి. అన్యజనులకు నేను అపోస్తలుడను, అన్యజనులకు వెలుగ్గా దేవుడు నన్ను నియమించినాడు. నేను సువార్త ప్రకటించాలి, నా సుఖం కోరొద్దు. ఏ ఉన్నా, ఏ బాంధవ్యాలున్నా, ఉన్నా లేనట్టుగానే నేను ఎంచుతున్నాను అంటాడు. అది ఐ లైక్ ఇన్ పాల్. ఎందుకంటే ఆయనకు ఎంతమంది ఆయనను ప్రేమించినా ఆయన అవన్నీ లెక్క చేయకుండా గురి వద్దకే పరిగెత్తున్నాడు. చూడండి, విశ్వాసంలో కర్త దాన్ని కొనసాగించేవాడని యేసు వద్దకు నేను పరిగెత్తున్నాను. నా పరుగు నేను కడముట్టిస్తాను. నేను వెనుదిరగాను, వెనుకున్న వాటిని మరిచి నేను ముందు ఉన్న వాటి కొరకు వేగరంగా పరిగెత్తు. అంటే లుక్ ఎట్ ద కమిట్మెంట్ ఆఫ్ పాల్. మరి మూడోది చూసినప్పుడు, ఎంత అసాధ్యమైన పరిస్థితులు నీకు చుట్టూన్నా దేవునికి సమస్తము సాధ్యమని నువ్వు దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానాలను స్వతంత్రించుకోవాలంటే నీకు సంపూర్ణ సంతోషం ఉజ్జీవం ద్వారా కలుగుతుందని నేను మీకు వివరిస్తున్నాను అన్నమాట. ఎప్పుడు మరి ముఖం మార్చుకొని ఇది కలుగుతుందా, ఇది కలగదా, ఏమవుతుందో నా ప్రార్థనలని అనుమానమే లేకుండా ఐ ట్రస్ట్ గాడ్, ఐ బిలీవ్ గాడ్ అండ్ దట్ సెటిల్స్ ద మ్యాటర్ అన్నట్టే ఉండాలి.
చూడండి, దేవుని యందు అచంచలమైన విశ్వాసం. అసాధ్యమని నీకు అనిపిస్తుంది, కానీ దేవునికి అసాధ్యం అంటూ ఏది లేదు కదా. మత్తయి సువార్త 19:26లో ప్రభువే అంటాడు, ఇది మనుషులకు అసాధ్యం కానీ నాకు సమస్తము సాధ్యం. దేవునికి సమస్తము సాధ్యం అన్నాడు కదా. నీకు అసాధ్యం అది, కానీ సృష్టికర్త అయిన దేవునికి అసాధ్యం అంటూ ఏది లేదు. అసాధ్యమైన వాతావరణంలో కూడా నీవు దేవుని నమ్ముకోవడం, అది సాతానుకు ఓటమి కలుగజేస్తుందని మర్చిపోకూడదు. అందుకే ఎంత అసాధ్యంగా ఉన్నా దేవుడు చేసిన వాగ్దానాలు సత్యమైనవి, నిత్యమైనవి అని చెప్పి దాన్ని స్వతంత్రించుకోవడం నీకు సంతోషాన్ని ఇస్తుంది. దేవుని ఆత్మ ద్వారా నీకు సంతోషం కలుగుతుంది. ఒక ఆమెకు నీ పేరు ఏంటంటే నిత్య సంతోషి అన్నది. నేనన్నా ఇదేంటి, ఎక్కడ వినలేదు నిత్య సంతోషి. ఏం నిత్య సంతోషి? ఆ నిత్య సంతోషికి సంతోషమే లేదు. ఎన్నో బాధలు తెచ్చి నా చెవిలో ఊదింది. అంటే ఇన్ని బాధలు, ఆ పేరేమో నిత్య సంతోషి కానీ ఏ సంతోషం లేదు, తాత్కాలికమైన సంతోషం కూడా లేదు. కనుక అంటే వీ హ్యావ్ టు హ్యావ్ ద డిటర్మినేషన్ టు ఎంజాయ్ ద పీస్ ఆఫ్ గాడ్. దేవుడు మనకిచ్చే సంతోషం అది చాలా గొప్పది. దేవుని ప్రజలకు ఆయన ఇచ్చే సంతోషం అది ఏ జ్ఞానికి కూడా అర్థం కాదు. అందుకే సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. పౌలు శీలలు ఎందుకు పాటలు పాడినారండి చెరసాల్లో? అదే దేవుని ఆత్మ, ద స్పిరిట్ ఆఫ్ గాడ్. ఎంత శక్తి గలది! చేతులు కాళ్ళు అన్నీ బొండ వేసి బిగించి సంఖ్యలో వచ్చి నిద్ర లేదు, ఆహారం లేదు, పానీయం లేదు, పైగా దెబ్బలు, వీపు పగిలేంత దెబ్బలు, శరీరం అంతా గాయాలు, రక్తం గారుతుంది, చీకటి. మరి ఏం సుఖం ఉన్నది పాటలు పాడినారండి. పాటలు పాడడం అది దేవుని ఆత్మను మనం ఆహ్వానించడమే మన జీవితంలో. పాటలు పాడడం సౌకర్యం లేదు పాడడానికి, లేక స్వాతంత్రం లేదంటే మీరు మూలుగుతూ అన్న పాడండి, పని చేసుకుంటూ కూడా పాడండి. ఎందుకంటే ఒక వ్యక్తి, మంచి జ్ఞానం గల ఒక వ్యక్తి నాకు చెప్పినాడు ఒక మాట ఏంటంటే, వెన్ యూ ఎంజాయ్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్, వెన్ యూ సింగ్ వన్ సాంగ్, నువ్వు ఒక అధ్యాయం వాక్యం చదవడం కానీ, ఒక పాట పాడడం కానీ, ప్రార్థన చేయడం కానీ చేసావంటే 1 ట్రిలియన్ సెల్స్ నీ బాడీలో ఉజ్జీవపడుతుంది అంట. ఇట్ కమ్స్ టు లైఫ్ అంట. నేను నా 2 చేతులు ఎత్తి దేవుని స్తుతిస్తున్నాను, హల్లెలూయా. జీవింపబడుతుంది అంటది. అందుకే నేను చెప్పినాను, పిల్లకు పెళ్లి కాలేదంటే 7 పాటలు పాడమన్నాను. నేను చెప్పి 3-4 నెలలు అయింది. పిల్లకు పెళ్లి కాలేదు ఎత్తి బాదుకుంటే పెళ్ళి అవుతుందా? మీరు భార్యాభర్తలు ఇద్దరు కలిసి మంచిగా 7 పాటలు పాడండి, రోజు 7 పాటలు పాడండి, పిల్ల పెళ్లి కాకుంటే నన్ను అడగండి అని ఈ వారమే తెలియజేస్తున్నారు శుభవార్త. ఒక 3 నెలలు పాడినారంట, 100 days అట్లా ఇద్దరు కలిసి 7 పాటలు పాడితే ఎక్సలెంట్ ప్రపోజల్ అండి. అమ్మాయి చాలా పెద్ద ఉద్యోగి సెంట్రల్ గవర్నమెంట్, అంతకంటే పెద్ద ఉన్నతమైన స్థానం ఐపీఎస్ క్యాడర్లో, ఐపీఎస్ కన్నా నెక్స్ట్ క్యాడర్లో మంచి సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగి. ఇప్పుడు పెళ్ళి కాబోతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేను ఎందుకు చెప్తున్నానంటే, వెన్ యూ సింగ్ అండ్ ఎంజాయ్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్, ఆర్ వెన్ యూ స్పెండ్ టైమ్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్, వెన్ యూ నీల్ డౌన్ అండ్ క్రై బిఫోర్ గాడ్, ఆల్ యువర్ డెడ్ సెల్స్ విల్ కమ్ టు లైఫ్. అదే ఉద్యమం అంటే. ఆ వ్యక్తి చెప్పినాడు, ట్రిలియన్ సెల్స్ కాదు, బిలియన్ సెల్స్ నీ బాడీలో అది వెంటనే అది జీవం పొందుకుంటుందంట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. తర్వాత 5వది చూసినప్పుడు నీకు ఒక అతీతమైన శక్తి నీలో ఉంటుందండి. ఎవరో ఏదో నిన్ను అవమానించినప్పుడు, నిందించినప్పుడు కృంగిపడిపోవడం నేను చాలా చూస్తాను. అసలు వీళ్ళ భక్తి ఎటు పోయింది, నేను చెప్పిన పాఠాలన్నీ ఎక్కడ పోయిందో అని నాకు కొన్నిసార్లు బాధ కలుగుతుంది. ప్రతి చిన్నదానికి అలగడం, కోపం తెచ్చుకోవడం, భోజనం చేయకపోవడం, ఆలయానికి రాకపోవడం, పాస్టర్ల మీద సేవకుల మీద అలగడం, ఇదంతా నేను ఎప్పుడు చెప్తాను, ఇలాంటి చిన్న చిన్న బుద్ధులు మానేయాలి. యూ షుడ్ హ్యావ్ ఏ బ్రాడ్ ఇన్సైట్, ఏ బ్రాడ్ మైండ్. చూడండి, ఒక శత్రువు నిన్ను ద్వేషించిన అని ప్రేమించే శక్తి, అది ఉద్యమం. నీకు విరోధంగా మాట్లాడుతున్నారని తెలిసి కూడా వాళ్ళని ప్రేమించడం అది ఉద్యమమే. నేను ఎప్పుడు చెప్తాను, పరిశుద్ధాత్మను తప్పుడుగా అర్థం చేసుకుంటారు. పరిశుద్ధాత్మ శక్తి అంటే భాషల్లో మాట్లాడి బాగా గంతులేసి శాపలు చింపడం కాదు. ద పవర్ టు ఎన్కౌంటర్ ఎనీ ప్రాబ్లమ్ ఇన్ యువర్ లైఫ్, దట్ ఈస్ విత్ ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. చూడండి, యేసు ప్రభు గెత్సెమనే తోట నుండి ప్రార్థన చేసి బయటకుంటే ఒక మల్కు అని ఒక దాసుడు వచ్చి ప్రభువును అభ్యంతరపరుస్తుంటే పేతురు వెంటనే వాని చెవి కత్తితో చెవి నరికినప్పుడు ప్రభు యొక్క స్పందన ఎలాగుండేది? ఆత్మపూర్ణుడు కదా ప్రభు, ఆయన దైవ కుమారుడు. ఆ చెవి కింది నుండి తీసి ఆ చెవి ఉన్న చోట్ల పెట్టి అతికించినాడంట. నీ కత్తి నీ ఒరలో ఉంచుకోను, కత్తి చేత పట్టుకుంటే కత్తి చేతనే నశిస్తావు. యేసు ప్రభు యొక్క
మాటలు ఎంత శక్తివంతమైంది. కత్తి దూయివాడు కత్తి చేతనే నశించినాను అప్పుడు చెప్పినాడు ఆ మాట. అంటే ఎంత ప్రేమ చూడు, ప్రభువును ఎదిరించే వాడిని కూడా ప్రేమించి వాని స్వస్థతనివ్వడం. అంటే అలాంటి స్వభావం మనలో రావాలి. అంటే మనల్ని దూషించే వారిని క్షమించడం, మనం ఎదురాడే వారిని క్షమించడం, కీడు చేసేవారిని క్షమించడం, శత్రువులను ప్రేమించడం, హింసించే వారి కొరకు ప్రార్థన చేయడం. ఆ స్వభావం ఎప్పుడు వస్తుంది? జీవం అంటే అదే మరి. దట్ ఈస్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ రివైవింగ్ అవర్ డెడ్ నేచర్ ఇన్ టు ద లైఫ్ ఆఫ్ జీసస్. అది యేసు ఇచ్చే నెమ్మది, యేసు ఇచ్చే సంతోషం, యేసు ఇచ్చే శక్తి. కనుక మరి ఆ రోజు చూసినప్పుడు మానక నిత్యం ప్రార్థన చేయడం, ద ప్రేయర్ స్పిరిట్ దట్ విల్ లీడ్ టు ఎ గ్రేట్ రివైవల్. మనం చాలా సమయం వ్యర్థం చేస్తాం. వీఆర్ అకౌంటబుల్ టు గాడ్. అంటే చాలా మాట్లాడతాం, చాలా సమయం. అంత సమయం మాట్లాడే అవసరం లేదని నాకు అనిపించింది. ఎందుకంటే సో మచ్ టైమ్ ఈజ్ లాస్ట్. చుట్టాలు వచ్చినారు గంట, పట్టాలు వచ్చినారు 2 గంట, ఎటో పోయినావు షాపింగ్ అని ఇంకొక గంటలు. అంటే ఎంత సమయం, యూ బికమ్ వెరీ వీక్ అనమాట. శక్తిహీనతకు అదే దారి తీస్తుంది. ఆ సమయంలో కొద్ది సమయం అన్న దేవుని వాక్యాన్ని ధ్యానించడము, పాటలు పాడడం, లేక ప్రార్థన చేసుకోవడం. అందుకే ప్రభు అంటాడు, మానక ప్రార్థన చేయండి, విసుకగా ప్రార్థన చేయండి, ఎడతెగ ప్రార్థన చేయండి, పట్టుదలతో ప్రార్థన చేయండి. ఎందుకంటే దట్ గివ్స్ యూ కీప్ యూ కనెక్టెడ్ విత్ గాడ్ ద ఓమ్నిపోటెంట్. సర్వశక్తి గల దేవునితో నీకున్న బంధం అనమాట, పెనవేసుకున్న బంధం. అప్పుడే కదా మరి దేవుని సారమంతా నీలోకి రావడం, నువ్వు పునర్జీవింపబడడం. పౌలు భక్తుడు ఎఫెసీలకు రాస్తూ ఎఫెసీ 2వ అధ్యాయంలో, మేము పాపముల చేత అపరాధముల చేత చచ్చిన వారమై ఉండగా క్రీస్తు తనతో కూడా మనల్ని బ్రతికించడం అనమాట ఉద్యోగం అంటే. 7వ చూసినప్పుడు సిలువను మోయడానికి ఉన్న సహనం. అందరికీ కిరీటాలు కావాలి, సిలువను మోయడానికి ఎవరికి చేత కాదు. హూ వాంట్స్ ద క్రాస్? ఎవ్రీవన్ వాంట్స్ ద క్రౌన్. బట్ జీసస్ సెడ్, ఇఫ్ ఎనీ ఆఫ్ యూ వాంట్ టు ఫాలో మీ, యూ బేర్ యువర్ క్రాస్ ఎవ్రీ డే. ప్రతిదినం మీ సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించాలంటున్నాడు. ఈ సమయంలో పౌలు భక్తుడు చెప్పిన ఒక మాట మీకు జ్ఞాపకం చేయాలి. అంటే హౌ క్లియర్ వాజ్ హిస్ కాన్షియన్స్. అపోస్తల కార్యం 24వ అధ్యాయము 16వ వచనంలో ఆ మాట మీకు జ్ఞాపకం చేస్తున్నాను. 24:16. ఈ విధమున నేనును దేవుని ఎడలను మనుషుల ఎడలను ఎల్లప్పుడూ నా మనస్సాక్షి నిర్దోషమైనదిగా ఉండినట్లు అభ్యాసము చేసుకొనిచున్నాను. వాట్ ఎ గ్రేట్ వర్డ్. అంటే దేవుడు యథార్థవంతుల ప్రార్థన ఆలకిస్తాడు. యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరం అంట. యథార్థవంతులను బలపరచడానికి ఆయన కనుదృష్టి లోకమంతటా సంచరిస్తున్నాడు. మనం ఏదైనా నట్కట్ పని చేస్తే, ఏదైనా మనము దేవునికి అయిష్టమైన పనులు చేస్తే నష్టపోయేది మనమే, ఎవరో కాదు. మనం అనుకుంటాం వాళ్ళు నష్టపోతారు, వాళ్ళని ముంచేసిన వాళ్ళని మోసం చేసి. కాదు, మోసపోయేది నీవే, నష్టపోయేది నీవే, కృంగిపోయేది నీవే, పాడైపోయేది నీవే. అది గమనించాలి. అందుకే కీప్ యువర్ కాన్షియన్స్ వెరీ క్లియర్. స్ఫటికంలాగా పెట్టుకున్నాడు పౌలు తన మనస్సాక్షి. మంచి మనస్సాక్షితో చేసే ప్రార్థనలు ఎంత శక్తిగా ఉంటుందండి, ఎంత శక్తివంతంగా ఉంటుంది కదా. అట్టి వారికి దేవుడు సమీపంగా ఉంటాడు, అన్ని మర్మాలు బయలుపరుస్తున్నా అన్నాడు. ప్రకటన గ్రంథము రాసింది మరి యోహాను భక్తుడు. యోహాను భక్తునికి ఎందుకు ప్రకటన గ్రంథము బయలుపరచబడ్డది మీరు ఎప్పుడన్నా ఆలోచించినారా? 12 మంది శిష్యుల్లో వై జీసస్ చోజ్ జాన్ టు రివీల్ ద మిస్టరీస్, గూఢమైన సంగతులు, యుగాంతంలో సందర్భించబోయేది, 2వ రాకడ గురించిన సత్యాలు, పరలోక మర్మాలు తన ప్రియ శిష్యుడైన యోహానుకి ఎందుకు బయలుపరిచినాడండి? ఎప్పుడు రొమ్మున అనుకుంటాడు, యేసయ్య రొమ్మున. ఆయన పేరేంటంటే యేసు రొమ్మున ఆనుకోను శిష్యుడు, లేదా యేసు ప్రేమించిన శిష్యుడు. ఆ బిరుదు అసలు 12 మందిలో ఎవరికి ఇయ్యలే. యేసు ప్రేమించిన శిష్యుడు అంటే 12 మందిని ఒకే రీతిగా ప్రేమించాలి కదా యేసు. ఆయన పక్షపాతం లేని దేవుడు కదా. కానీ స్పెషల్ టైటిల్ ఫర్ జాన్, యేసు రొమ్మున అనుకున్న శిష్యుడు, యేసు ప్రేమించిన శిష్యుడు. మరి అన్ని మర్మాలే మర్మాలు. ఆ మర్మాలు అర్థం చేసుకోవడానికి ఎంత కష్టతరం అంటే, డెఫినెట్లీ వెన్ యు ఆర్ అకార్డింగ్ టు గాడ్స్ ఓన్ హార్ట్. దావీదు కూడా పేరుంది. దావీదు దేవుని హృదయానుసారుడు అంట. అటు దావీదుకు దేవుడు మరి ఎన్ని కార్యాలు, ఆయన రాసిన కీర్తనలు, ఆయన చేసిన ప్రార్థనలు వింటే ఎంత అద్భుతం అనిపిస్తుంది. యోహానుకు దేవుడు సమస్తం బయలుపరిచినాడు. అలాగూ మరి దేవుడు మనకు కార్యాలను మనం మనస్సాక్షి సరిగా పెట్టుకోవాలి, ప్రార్థన చేయాలి. ప్రభువుకు సమీపంగా ఉన్నప్పుడే మరి మనము ఈ సంతోషాన్ని అనుభవించగలం. ఎప్పుడు నిరాశ, ఎప్పుడు నిస్పృహ, ఎప్పుడు కృంగిపోవడం, ఎప్పుడు అలగడం, ఎప్పుడు కన్నీళ్ళు, అది కాదు. యు లివ్ ఫర్ ఎ గుడ్ కాజ్.
ఏ వర్తీ కాజ్. ఎంత జీవితం యొక్క విలువ తెలవాలంటే చుట్టూ చనిపోతున్న వ్యక్తుల గురించి ఆలోచించి, హౌ ప్రెషియస్ యువర్ లైఫ్. ఈ భూమి మీద నీ జీవితము ఎంత విలువైంది, అది ఎంత తొందరగా అది తరిగిపోతుంది. అది వడిగా నేతగాని నాడే కంటే నా జీవిత దినములు గతించిపోతుందని అంటాడు, యోబు గ్రంథంలో చూస్తాం. కాబట్టి రోజు ఉదయం లేచినప్పుడు ఏం పరుగులాట, అటు పరుగెత్తు ఇటు పరుగెత్తు. కొద్దిగా నేను ఎప్పుడు చెప్తాను, స్టాప్, లుక్ అండ్ ప్రొసీడ్. కొద్దిగా ఆలోచించు, నీ పడక మీద కూర్చొని కొద్దిగా ఆలోచించు. క్రొత్త దినం, ఏ రోగం లేక నన్ను కాపాడినావు నేను. ఎంతమంది చుట్టూ మరణిస్తున్నారు కదా, మరి ఇంకా నీ ఉద్దేశములు నా పట్ల నెరవేర్చు ప్రభా. నాకు ఆ విధేయత నేర్పి, నేను నిన్ను ప్రేమించాలి, నా హృదయపూర్తిగా నిన్ను ప్రేమించాలి, నీ సేవ చేయాలి. నా తప్పులుంటే క్షమించు తండ్రి, నాలో దోషం ఉంటే మన్నించు ప్రభా. ఇంకా కడుగునైనా, ఇంకా నీ రక్తంతో నన్ను కడుగు, పవిత్రం చేయమని ప్రార్థన చేస్తాను. దేవుని స్తోత్రం. ఎందుకంటే యజమానుడు తన చేతులు ఎత్తుకొని వాడుకొని అర్హమైన పాత్రగా తీర్చిదిద్దమని ప్రార్థన చేయాలి. ప్రతి సేవకులు, సేవకురాలు, విశ్వాసాలు కూడా ప్రార్థన చేయాలి. నీకు అలాంటి పరిశుద్ధమైన కోరిక, చక్కని నమ్మికుంటే దేవుని మహిమను నీ జీవితంలో చూస్తావు. నీ కుటుంబ రక్షణ నీ కనులారా చూస్తావు. నీ సంఘం ఉజ్జీవింపబడడం నువ్వు చూస్తావు. సంపూర్ణమైన ఆనందం, నీకు సంతోషం దేవుడు అనుగ్రహిస్తాడు. ఈ భారతదేశం మారిపోవడం చూస్తావు. ప్రపంచంలోనే ఉద్యమం వ్యాపించడం చూస్తావు. దేవుని స్తోత్రం. నా మాటలు ముగిస్తున్నాను. నా కొరకు మీరు ప్రార్థన చేయండి. దేవుడు తన మర్మాలన్నీ కూడా నాకు బయలుపరచడం, ఆ మాటలు మీకు బోధించడానికి, నాకు ఆయుస్సు, ఆరోగ్యం, దివ్యమైన ఆత్మతో, అభిషేకంతో నన్ను నింపడానికి మీరందరూ నా కొరకు ప్రార్థించాలని బహు వినయంగా కోరుతున్నాను. మై కాన్సన్ట్రేషన్ ఈజ్ ఆన్ రివైవల్ సిరీస్, ఉజ్జీవము శీర్షిక. ఈ అంతిమ దినాల్లో, చావో బతుకు అని తెలియని రోజుల్లో దేవుడు ఎలాంటి కార్యం నాకు బయలుపరిచినందుకు దేవునికి వందనాలు చెల్లిస్తూ మీకందరికీ సదా కృతజ్ఞురాలై ఉన్నాను. మీ ప్రార్థనల కొరకు తలలు వంచండి, మనం ప్రార్థన చేసుకుందాం. నాయన, నీ పాదములకు స్తోత్రం చెల్లిస్తున్నాను. ఉజ్జీవము, నీ ప్రజలు నీ యందు సంతోషించినట్లు మమ్మల్ని మరల బ్రతికింపవా అని 85వ కీర్తన 6వ వచనం మొదటి ప్రసంగం చేసినాను. ఇది 2వ ప్రసంగం, ఉజ్జీవం ద్వారా సంపూర్ణమైన సంతోషం అనే టోటల్ జాయ్ అవుట్ ఆఫ్ రివైవల్. అవును ప్రభువా, ఇది ఒక మార్గం అని మేము ఎంచుతున్నాం. ఉజ్జీవానికి ఉన్న మార్గాలు మాతో బయలుపరచమని, విన్న ప్రతి ఒక్కరిని నీ ఆత్మతో నింపుమని ప్రార్థిస్తున్నాను. ఈ శీర్షికలో మీరు నాకు తోడుండండి నాయన. నీ బలమైన హస్తంతో నన్ను ఆదుకోండి. నీ మాటలు నా నోట దయచేయండి. నా నోటికి తోడై ఉండండి. నా నోరు ప్రభువా మీరు ముట్టుమని ప్రార్థిస్తున్నాను. నీ నోరుగా నా నోరు మార్చమని, జీవపు మాటలు నా నోటి నుండి పెళ్ళుకి రావాలని, అది అందరికీ జీవం కలిగించాలని, ఉజ్జీవింపజేయాలని యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం మనందరికీ సదాకాలం తోడుగా ఉండును గాక. దేవుడు మనల్ని సమృద్ధిగా దీవించును గాక. ఆమెన్. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. పరలోకనాథుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. పాడి పంటలు ప్రభు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా.
ప్రభుకీయను క్రైస్తవా వేడంగ ప్రభు యేసునామమున